శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం ముగిసింది. ఆగమ పండితులు అర్చకులు పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం ముగించారు. కాసేపట్లో పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళమాత పోటు, లడ్డూ పోటు, బూందీ పోటు ప్రసాద విక్రయశాలల్లో సంప్రోక్షణ చేయనున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని పోగొట్టేందుకు టీటీడీ అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంతో తెలుసో తెలియకో అపచారం జరిగినా ఏటా నిర్వహించే పవిత్రోత్సవాల సమయంలోనే దోష నివృత్తి జరిగిందని తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. మహాశాంతి హోమంతో మిగిలిన అన్ని దోషాలు పోతాయంటున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని తొలగించేందుకు ప్రసాద విక్రయశాలల్లో మొత్తంగా తిరుమలలో కూడా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, విజయ చంద్రిక, శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలవడంతో ప్రాయశ్చిత్తం కోసం టీటీడీ తలపట్టిన మహాశాంతి యాగం కాసేపటి క్రితమే ముగిసింది. ముందుగా ఈ ఉదయం శ్రీవారి ఆలయంలో అర్చకులు సంకల్పం నిర్వహించిన అనంతరం మహాశాంతి హోమాన్ని కూడా నిర్వహించారు. ఆ తర్వాత వివిధ పంచగవ్యాలతో కలిపినటువంటి తీర్థంతో ఆలయంతో పాటు వకుళమాత పోటు, అలాగే బూందీ పోటు, లడ్డూ పోటుతో పాటు లడ్డూ ప్రసాద విక్రయశాలలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరిగి ఆ శ్రీవారి ఆలయంలో ఆ యాగశాలలో హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత శాస్త్రోక్తంగా పూర్ణాహుతితో ఈ మొత్తం హోమాన్ని కూడా అర్చకులు పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా అర్చకులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈ లడ్డు ప్రసాద విక్రయశాలకు కూడా అర్చకులు రానున్నారు. ఇక ఈ ప్రసాద విక్రయశాల మొత్తం కూడా అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు. ఈ ఉదయమే ఒకసారి సంప్రోక్షణ నిర్వహించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం హోమం పూర్తిగా పూర్తవడంతో మరోసారి కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ ఉదయం నుంచి కూడా భారీగా వస్తున్నటువంటి భక్తులు యథావిధిగానే లడ్డూలు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటటువంటి భక్తులు ఈ లడ్డూపై ఎన్ని వివాదాలు నెలకొన్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా లడ్డూ ప్రసాదాన్ని మాత్రం కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి లడ్డూ పైన వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మీరు ఈ లడ్డూ వివాదాన్ని చూశారు, మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఎవ్రీ మంత్ తిరుపతికి వస్తాను, దర్శనానికి కోసం వస్తాను. అలా 15 నెలల నుంచి వస్తాను కంటిన్యూగా. కానీ ఈ పరిణామంతో చాలా ఆవేదనగా ఉంది. ఎందుకంటే అంత గ్రేట్ఫుల్ భగవంతుని గురికి ఇలాంటి ప్రసాదం ఇవ్వడం చాలా బాధాకరమైన విషయము. నాకు తెలిసి ఈ పరిణామంతో శాకాహారులంతా మాంసాలుగా మారిపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. లడ్డు తయారీలో మార్పులు కూడా చేసింది, నాణ్యమైన నెయ్యిని కూడా వాడుతూ ఉంది. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు? దాని ఏదైతే దోషం జరిగిందో దానికి సంప్రోక్షణ కూడా నిర్వహించి నాకు బయట నుంచి వస్తుంది, దూరం నుంచే కొంచెం నెయ్యి స్మెల్ అనేది చాలా లాస్ట్ టైం కంటే కొంచెం ఎఫెక్టివ్గా అమరుతుంది. సో ఇంకా గవర్నమెంట్ బాబు గారు బాగా చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బట్ గవర్నమెంట్ షుడ్ బి టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అని చెప్పి అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈ లడ్డు వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఎటువంటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి చూస్తే లడ్డు వితరణలో చాలా చక్కగా ప్రభుత్వం మంచి అంటే రుచికరంగా కూడా ఉంది. తర్వాత సైజు కూడా ఒక రిలయబుల్ సైజులో కూడా ఈ లడ్డూల్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగనే గతంలోలా కాకుండా ఎన్ని కావాలంటే అన్ని భక్తులకు ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశంగా భక్తులందరూ దీన్ని భావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యంగా శ్యామలరావు గారు వచ్చిన తర్వాత ఈవోగా పరిశుభ్రత విషయంలో కానీ, తర్వాత ఏర్పాట్లలో కానీ, తర్వాత లైన్స్లో కూడా క్యూ కౌంటర్స్లో కూడా ప్రజలు భక్తులు సక్రమంగా వెళ్ళి శుభ్రంగా దేవుని దర్శించుకొని రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ టీటీడీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు భక్తులందరి తరఫున తెలియజేస్తున్నాం.
సార్ మీరు చెప్పండి, ఈ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది, దానికి సంప్రోక్షణ కూడా నిర్వహించారు. ప్రస్తుతం లడ్డు నాణ్యత ఎలా ఉందనుకుంటున్నారు, ఎలా భావిస్తున్నారు? బాగుంది అనిపిస్తుంది సార్. మేము గత వారం రోజుల క్రితము మేము వచ్చాము. అయితే బాగా మెరుగైంది లడ్డు ప్రసాదం అని మేము భావిస్తున్నాము. అయితే క్వాలిటీ కూడా చాలా మెరుగైంది సార్. ఇంతకుముందు అంటే నేను లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో వచ్చాను. ఆ టైంలో ఉన్న దానికి దీనికి బాగా నాణ్యత పెరిగింది. శ్యామలరావు గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా టీటీడీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఎందుకంటే సార్ అన్నదానంలో కూడా, అన్నసత్రంలో తడిగొండ అన్నసత్రంలో కూడా సార్ రైస్ బాగా లేకపోవు, కానీ ఈసారి సార్ మేము చాలా మంచిగా తృప్తిగా తిన్నాం సార్. అది కూడా బాగా అనిపిస్తుంది సార్. మీరు చెప్పండి, లడ్డు నాణ్యత ఎలా ఉంది? లడ్డూలో నెయ్యి కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం లడ్డు ఎలా ఉందని భావిస్తుంది? లడ్డు మేము తీసుకున్నామండి, ఇప్పుడే తిన్నాము. చాలా గతసారి కన్నా రుచికరంగా ఉంది, చాలా బాగానే ఉంది. సైజు మాత్రం చాలా పెరిగింది. ఇంకా ఆ లడ్డు ప్రసాదం తీసుకునే సైజు ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, అది రుచికరంగా లేదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. పాత రోజులు మాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రచారం చేస్తామన్నదో అది చేసి చూపిస్తున్నారు. ఇదే కంటిన్యూషన్ అవ్వాలి. చాలా సంతోషం సార్. ఇదే ముందుకు నడవాలని మా భక్తుల అన్నదానం కూడా ఇప్పుడు బాగుందండి. ఇంతకుముందు క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, రుచిగా ఉండేది కాదు. ఇప్పుడైతే అన్నదానం కూడా చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. టీడీపీకి జిందాబాద్. మీరు చెప్పండి, అసలు లడ్డు ఈ వివాదం నేపథ్యంలో ప్రస్తుతం లడ్డూల తయారీలో చాలా మార్పులు చేశారు. ఇప్పుడు లడ్డు నాణ్యత ఎలా ఉందన్నమాట? లడ్డు నాణ్యత అయితే చాలా బాగుందండి. గత ప్రభుత్వం మీద పోలిస్తే మాత్రం లడ్డు సైజు కూడా పెరిగింది. అలాగే లడ్డు కౌంటర్లు తక్కువ ఉండేవి, జనాభా ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం దానికి సదుపాయాలు చేయడం వల్ల లడ్డు సౌఖ్యత కూడా కల్పించడం జరిగింది. భక్తులకి అయితే ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా మాత్రం ప్రభుత్వం ఎప్పుడప్పుడు బాగా నాణ్యతగా ఇచ్చే సదుపాయం అయితే చేయడం జరిగిందండి. అలాగే ప్రతిదీ కూడా గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టించారు. ఇప్పుడు అయితే మాత్రం చాలా ఎక్కడికక్కడ సదుపాయాలు సక్రమంగా సౌకర్యంగా జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా ఒక దర్శనం విషయంలోనే కాదు, ఒక అన్నదానంలోనే కాదు, ప్రతిదీ కూడా శుభ్రంగా ఉండడం అన్నీ కూడా చాలా బాగున్నాయనేది తెలియజేస్తుంది. మీరు చెప్పండి, గతంలో లడ్డు ఎలా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు లడ్డు తీసుకున్నారు, లడ్డు నాణ్యత ఎలా ఉంది? ప్రస్తుతం లడ్డు నాణ్యత అయితే చాలా బాగుందండి. మేము 4 years బ్యాక్ తిరుపతి వచ్చామండి. అప్పుడు లడ్డు సైజుతో పోలిస్తే ఇప్పుడు లడ్డు సైజ్ కూడా పెరిగింది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లడ్డు చాలా బాగుంటుందండి ఇప్పుడు. మీరు చెప్పండి బాబు, లడ్డు రుచి ఎలా ఉంది? చాలా బాగుందండి, స్వీట్గా కూడా ఉందండి. ఇంత ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు క్వాలిటీ కూడా చాలా బాగుంది. అది మొత్తంగా చూసుకుంటే శ్రీవారి భక్తులంతా ప్రస్తుతం లడ్డు నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లడ్డు రుచి కూడా ఎంత మెరుగైందని, ప్రస్తుతం లడ్డు కౌంటర్ వద్దకు వస్తే కూడా ఆ నెయ్యి స్మెల్ అయితే గుమగుమలాడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు లడ్డు సైజు కూడా పెరిగిందని చెప్పి కూడా భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లడ్డు నాణ్యత రుచి విషయంలో బాగా మెరుగైందని చెప్పి కూడా భక్తులు తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం శ్రీవారి లడ్డు విక్రయశాల కాడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.